హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఇది టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటిది. ఒక రకంగా మనం గ్రూప్ 4 సంబంధించినటువంటి అప్డేట్గా మనం తెలపొచ్చు అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక దీంట్లో మనం చూసినట్లయితే కోడ్ ముగిశాక మనకి వేగంగా కొలువులు భర్తీ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది ఈనాడులో రావడం జరిగిందనమాట అండి. పరిపాలన కసరత్తు పూర్తి చేస్తున్నటువంటి టీఎస్పీఎస్సి త్వరలో రాత పరీక్షల తుదికీల వెల్లడి, సర్టిఫికేట్ల పరిశీలనకు సమాయత్తం అని చెప్పేసి మనకి ఇందులో ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. మీరు ఇటీవల చూసినట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో టీఎస్పీఎస్సి నుంచి ఆల్రెడీ వేరియస్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కీ అనేటువంటిది ఫైనల్ కీతో పాటుగా ఫైనల్ కీ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియోస్తో చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ రాత పరీక్షల యొక్క తుదికి అనేటువంటిది ఆల్రెడీ వెల్లడి చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ల పరిశీలన మాత్రమే ఇక ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది కోడ్ ముగిశాక కొలువులు వేగంగా కొలువులు భర్తీ అని చెప్పేసి ఇందులో మనకి ఆర్టికల్ వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి ఈ ఆర్టికల్ అని మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు వేగంగా భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సి కసరత్తు చేయడం జరిగింది. ఇప్పటికే నిర్వహించినటువంటి రాత పరీక్షల తుది ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెలువరించాలని చెప్పేసి భావించడం జరుగుతుంది. అప్పటి వరకు రాత పరీక్షలకు సంబంధించినటువంటి తుదికీల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, ధృవీకరణ పత్రాల పరిశీలన అనేటువంటిది పూర్తి చేయనున్నట్లుగా ఇందులో మనకు రావడం జరిగింది. ఈ మేరకు రెండు రానున్న నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి పనులపై కార్యాచరణ అనేటువంటి సిద్ధం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అంటే మొత్తం చూసుకున్నట్లయితే 27 ప్రకటనలు, 18,000కు పైగా ఉద్యోగాలు అని చెప్పేసి మనకి రావడం జరిగింది అనమాట. టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 2022 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక 18కి పైగా కొలువులతో 1000కు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగాల ప్రకటనలు అనేటువంటిది జారీ చేయడం జరిగింది అనమాట. అంటే అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ ఏదైతే జిఆర్ఎల్ లిస్ట్లో ఏదైతే ఇచ్చారో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 4 సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది మనకి ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఆ జిఆర్ఎల్ తర్వాత మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తర్వాత ఎవరైతే ధృవీకరణ పత్రాలు ఉంటాయో, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటిది ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే 1:3 రేషియోలో ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 4 సంబంధించినటువంటి అభ్యర్థులకు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ అనేటువంటిది యోచిస్తున్నట్లుగా మనకు ఆల్రెడీ క్రితం ఉన్నటువంటి అప్డేట్లను మీకు తెలపడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 1:3 నిష్పత్తిలో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే జనరల్ ర్యాంకింగ్ లిస్టులు ఏదైతే జాబితాలు ప్రకటించినటువంటి నోటిఫికేషన్లు అవుతున్నాయో వాటికి త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలనలు చేపట్టనున్నట్లుగా ఇందులో మనకు ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే జిల్లా స్థాయి పోస్టులు అనేటువంటి గ్రూప్ 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ లిస్టులు అనేటువంటిది వెలువరించనున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది. అదే రకంగా ఏఈ పోస్టులకు సాధారణ అభ్యర్థులకు కూడా ధృవీకరణ పత్రాల పరిశీలనకు ముగియడం అనేటువంటి జరిగిన నేపథ్యంలో క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే తుది ఫలితాల వెల్లడి కార్యాచరణ అనేటువంటిది పూర్తి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఏఈ పోస్టులకు త్వరలోనే తుదికి అనేటువంటిది వెలువరించడం జరిగింది. అలాగే ఇంటర్ విద్యా విభాగంలోనూ 1392 అంటే 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చినటువంటి నేపథ్యంలో 2023 అక్టోబర్లో రాత పరీక్ష అనేటువంటిది పూర్తవడం జరిగింది. మరొక వారం లేకపోతే 10 రోజుల్లో కీ అనేటువంటిది వెలువరించడం జరుగుతుంది అనమాట. కీ విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏవైతున్నట్లయితే కనుక సమర్పించాలని చెప్పేసి వారు తెలపడం జరిగింది. వారి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే మనకి ఫైనల్ కీ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండ్ మెట్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ పార్ట్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. ఎవరైతే గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి ఈ పార్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ గ్రూప్ 4 సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ జిఆర్ఎల్ లిస్ట్ తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఒక పోస్ట్కి వచ్చేసి 1:3 రేషియోలో మనకి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దేనికంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అని చెప్పేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే వారికి జాబ్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.